షలోం. 37వ కీర్తన 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఆల్సో ఇన్ హిమ్, అండ్ హీ షల్ బ్రింగ్ ఇట్ టు పాస్. దేవుని చిత్తమును తెలుసుకోగలిగిన జ్ఞానం అనేది అన్ని జ్ఞానములలోకెల్లా మిన్న అయినది. దేవుని చిత్తంలో జీవించటం అంటే మన భయాందోళనలన్నీ పారద్రోలి నిశ్చింతగా జీవించటమే. దేవుని చిత్తము కాకుండా విస్తారమైన సంపదలున్నా నెమ్మది ఉండదు. కానీ దేవుని చిత్తంలో కలిగిన వచ్చుబడి మొత్తం చిన్నదైనా సమాధానంగా బ్రతకగలం కదా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు కూడా పేరు ప్రతిష్టలు ధన సంపాదన ఉంటాయి, అయితే అందులో సంతోషం అనేది లోపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారు కూడా మాకు అందులో సంతోషం ఉందని, ధనవంతులు వారి ధనం వారికి జాయ్ ఇస్తుందని చెప్పగలరా? చెప్పలేరు. అయితే దేవుని చిత్తంలోనూ దేవుని ఇష్టానుసారంగా జీవించిన భక్తులు ఎందరో తమకు కలిగిన హింసలు ఉపద్రవాల్లో కూడా నెమ్మది సమాధానాన్ని కలిగి ఉన్నారు. అందుకే మన దిన ప్రారంభమున సమస్తమును దేవుని చిత్తానికి అప్పగించటం అనేది ఆశీర్వాదకరం. బైబిల్ చెప్తుంది, దేవుడు తాను సృజించిన ప్రతి వారి పట్ల ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు అని. మనము నిరంతరం దేవుని సహవాసంలో ఉండగలిగితే మన మార్గములను, ఆలోచనలను ఆయన డైరెక్ట్ చేస్తారు. తన చిత్తమును మన ద్వారా నెరవేర్చుతారు. మన జీవితాలలో దేవుని చిత్తం నెరవేర్చటం కన్నా గొప్ప ఆధిక్యత ఏదైనా ఉందా? సో లెట్ us సరెండర్ ఆల్ టు జీసస్. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా జీవితాలను సంపూర్ణంగా మీకు సరెండర్ చేయుచు ఉండగా మీ నామమును మహిమపరిచే ధన్యతను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.